లయ ప్రధాన గీతాలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా కార్తికేయ మన ముందరకు వస్తున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. స్వాగతం కార్తికేయ. కార్తికేయ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చైతన్య సినిమా నుంచి ఓహో లైలా ఓ చారుశీల. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. వన్ మోర్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు కార్తికేయ సూపర్ పర్ఫార్మెన్స్, చాలా బాగా పాడావు. ఐ లవ్ ద ఎనర్జీ. ఒక కాన్ఫిడెన్స్ తో ఎంజాయ్ చేసుకుని పాడావు, చాలా బాగుండింది. థ్యాంక్ యూ కార్తికేయ, థ్యాంక్ యూ. ఇది మీ వయసుకు మామూలుగా పాడేటటువంటి అంత సులభమైన పాట కాదు, వినడానికి సరదాగా అల్లరి పాటలా ఉంటుంది. కానీ మీరు ఏదైనా పాడగలరని మాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే మా చిన్నప్పటి మాకుండే ఐక్యూ కంటే మీకుండే ఐక్యూ ఎక్స్ట్రాడినరీ. జనరల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే పాటలో కొంచెం టెంపో కంటే లిటిల్ అహెడ్గా వెళ్తున్నాం. ఓహో లైలా ఓ చారుశీల తార తాత తరదే దీర దాది దీర దార దార
తరారీరా అన్ని కరెక్ట్గా బీట్ టు బీట్, అక్కడక్కడ కొంచెం పరిగెడుతున్నట్టుంది. మామూలుగా ఎక్కడంటే అందులో అలా అనిపించేది జనరల్గా అది ఎక్కడొచ్చినా పర్ఫెక్ట్గా పాడుతున్నావు. మామూలుగా వచ్చే లైన్స్ మాత్రం కొంచెం అంటే నన్ను వదలండి చెప్తా, నేను ముందుకు వెళ్ళిపోవాలి అని ఒక ఉత్సాహం ఉంటుంది కదా, అది జనరలీ ఇట్ హ్యాపన్స్. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ సో వెరీ నైస్. శృతి పక్వంగా పాడావు. థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ గివెన్ ఎ గుడ్ స్టార్ట్ టు అవర్ షో. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. చెప్పన ప్రేమ మిలేనియం సాంగ్స్ తో మేము ముందుకు రాబోతున్నాం. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఎవ్రీ డికేడ్ ఆ పాటలు మన రేడియోలో ఎక్కడైనా వింటే ఆ పీరియడ్కి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు నువ్వు పాడలా, నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది. ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు, ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్. పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించారు. వాయిస్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. యు హావ్ ఎ యూనిక్ క్వాలిటీ. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ. చిరుగాలి నాపి నేనడిగా ఒక అద్భుతం అని అనాలనిపించింది, కానీ అనలేకపోయాను. ఆకాశానడిగా బదులే లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల చెప్పులు వినిపించాయట. నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది? ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్ లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టున్నావు కదా అందరినీ. నీకు ఇంతవరకు చెప్పని మాట ఇంకా సాధన చేయాలి ఈ పాట విషయం. బట్ ఇందులో వాయిస్ మెచ్యూరిటీ బాగా పెరిగిందని అనిపించింది. అది యాడ్ చేసావు, అది నీ ఇంప్రొవైజేషన్ కదా. పాటలో ఉన్నటువంటి ఎమోషన్ కి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనే దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది. నిజంగా మేము కళ్ళు అప్పగించి చూసేలా పాడాం. సునీత గారు ఇచ్చిన బిల్డప్ కి నేను ఏమనుకున్నానంటే, ఇది నీ టాలెంట్ కి పరీక్ష. చరణ్, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడదామా? అవునా? సాయి కార్డ్స్ కొంచెం నచ్చండి. ఓ, అన్ని గ్యాప్లు ఇస్తానా? గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు. అంత బాగా పాడావు. సఖీ చిత్రం నుంచి కాయలాబ్ చెడుగు. ఓకే, సఖి అంటే నువ్వు పుట్టావు అప్పుడు? ఓకే. అనిల్, రైట్స్ ఉన్నాయా మా